నువ్వు చాలా తప్పులు చేసావు, నేను చెప్తున్నా కదా. ఇది నేనుగా, దేవుడు కూడా క్షమించాడు నిన్ను. నువ్వు బిడ్డను లాగుతున్నావు ఇందులోకి, నిన్ను దేవుడు కూడా క్షమించాడు. నిన్ను ఎప్పుడైతే మీ ఫాదర్ బిడ్డని వాడటం, బిడ్డ ఫోటోలు ఇవ్వటం, బిడ్డ వీడియోలు ఇవ్వటం మీడియాకి మొదలుపెట్టారు, నాకు లో బీపీ అయింది. నాకు మళ్ళీ ప్యానిక్ అయింది. నేను ఏ విషయంలో ప్యానిక్ గోత్రూ అవట్లేదు, ఎందుకంటే నేను ఇదంతా నా బిడ్డ కోసం ఫైట్ చేస్తున్నా. కానీ నువ్వు బిడ్డను లాగేవు చూడు, నాకు ఎంత బాధేసింది తెలుసా. ఎలా లాగుతావు బిడ్డని? నన్ను బాధ పెట్టవే మీ నాన్న ధ్యేయం కదా. గెలిచారు, వదిలేసాయి. మీరు గెలిచారు, యు వాన్. నన్ను బాధ పెట్టారు, నన్ను మళ్ళీ ప్యానిక్ అటాక్స్కి గురి చేస్తున్నారు, నన్ను మళ్ళీ మీరు సఫోకేట్ చేస్తున్నారు. ఇంత పెద్ద అర్బన్ సిటీలో, ఇంత అడ్వాన్స్డ్ అయిన లాస్లో, ఇండియాలో ఉమెన్కి రైట్స్ ఉన్న దాంట్లో ఉమెన్ రైట్స్ మీరు పోగొట్టారు, చైల్డ్ రైట్స్ మీరు పోగొట్టారు. మీరు గెలిచారు. మీరు గెలిచింది నా మీద మాత్రమే కాదు, మీరు గెలిచింది లీగల్ సిస్టమ్ మీద, మీరు గెలిచింది ప్రతి ఒక్క ఉమెన్ మీద. సీనియర్ ఎన్టీఆర్ అంతటి వాడు ఉమెనైజర్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు మీ నాన్న ఓపెన్గా ఆడియోలో. ఉమెన్కి రైట్స్ ఇచ్చారు ఆయన, ఈక్వల్ ప్రాపర్టీ రైట్స్ ఇచ్చిన వ్యక్తి ఈ దేశంలో. మీరేం చేశారని ఉమెన్కి మీరు ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో మీరు తెలుసుకోండి. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడారు ఆయన.